మనకి వింటర్ మొదలైంది అనమాట. 8 o'clock వరకు ఇప్పుడే తెల్లారుతుంది, 8 వరకు తెల్లారుతుంది అనమాట. మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చే వరకు 1 hour చీకట్లో డ్రైవింగ్. తెల్లారుతుంది, జనాలు అందరూ మంచిగా వాకింగ్కి వెళ్తున్నారు. ఇక్కడ షిప్ చూడండి, వా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇదే మా ఆఫీస్ బిల్డింగ్ అనమాట. పైనంతా ఆఫీసు, కింద అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. మనం లంచ్కి కిందకే రావచ్చు అనమాట. రోజుకి ఒక దానికి వెళ్ళొచ్చు. ఒక 7-8 రెస్టారెంట్స్ ఉంటాయి కింద, వెరైటీగా ఉంటాయి అన్నమాట. దగ్గరకు వచ్చేస్తుంది షిప్, ఆల్మోస్ట్ వచ్చేసింది దగ్గరికి. చూడండి చాలా ఫాస్ట్గా వచ్చింది, వితిన్ 2 minutesలో. ఎక్కడి నుండో 2 minutesలో వచ్చిందంటే చాలా ఫాస్ట్గా వచ్చినట్టే. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా. బర్డ్స్, సీగల్స్ ఎంజాయ్ చేస్తున్నాయి వెదర్ని. ఇక్కడ వీళ్ళేమో సర్ఫింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. సర్ఫింగ్ అయిపోయిన తర్వాత ఇలా స్నానానికి వస్తారనమాట. రోడ్డు మీద స్నానాలు భలే ఉంది కదా. సర్ప్రైజ్, office is full of people. Okay, Bruno is putting, what is it called? I want to see how you do it. We have to take it out. Don't shake your head. Come on, do it. We have to take it out. If you can see it. I don't know if you can see it, but... No, you got to take it out. Because you see. Good morning from Porto, Portugal. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చిన్న అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా నేను ఉండేది పోర్టోలో నుండి నార్త్ వైపు, బ్రాగా వైపు ఉంటాను అనమాట. స్పెయిన్కి చాలా క్లోజ్. అయితే నిన్న రాత్రి పోర్టోకి వచ్చాను. ఈరోజు మార్నింగ్ పోర్టో నుండి సౌత్ వైపు వెళ్తున్నాం అనమాట. సౌత్ అంటే అవేరో, లిస్బన్ అటువైపు వెళ్తున్నాము. సో లాస్ట్ ఇయర్ మనం ఒక వీడియో చేసాము, చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వీడియోలో మనం ఒక ల్యాండ్ కొన్నాం అనమాట. అభిషేక్ అని నా ఫ్రెండ్ జర్మనీ నుంచి వచ్చి ల్యాండ్ తీసుకున్నాడు. సో ఆ ల్యాండ్ని ఈరోజు మనము అమ్మకానికి పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాము అంటే, యాక్చువల్ ప్లాన్ ఏంటంటే అభిషేక్ తీసుకున్నాడు మంచి బ్యూటిఫుల్ ల్యాండ్, చూపెడతాను వెళ్ళిన తర్వాత. బ్యూటిఫుల్ ల్యాండ్ అభిషేక్ తీసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉందాము, ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా, హాలిడేస్కి బాగుంటుంది అని చెప్పేసి. అంటే తను ఉండే జర్మనీలో కదా, బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. కానీ తర్వాత ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా వైఫ్తో ఏదో సంథింగ్ జరిగి మొత్తానికి ఇప్పుడు తను డిసైడ్ అయ్యాడు ఏంటంటే ఈ ల్యాండ్ని తీసేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాడు అనమాట. నాకు చెప్పాడు తీసేయమని. సో దానికోసం మనము ఈరోజు ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి మనము కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాం, అమ్మకానికి పెడుతున్నాం అనమాట. పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు కనుక నేనే సైన్ చేస్తున్నాను తన తరపు నుండి. సో మనం వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉందో. బ్యూటిఫుల్ డే ఈరోజు. టెంపరేచర్ బయట 22 degrees ఉంది. ఒక చిన్న కామెడీ ఏంటంటే, మేము రోడ్డు మిస్ అయిపోయాం అనమాట. రోడ్డు మిస్ అయిపోయి ఎక్స్ట్రా 50 kilometers డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి రోడ్ వచ్చింది, అది మాటల్లో పడేసి మర్చిపోయాము. మళ్ళీ ఇదంతా 50 kilometers తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము ఆ ప్లేస్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ల్యాండ్ ఎలా ఉంది మనకు కూడా తెలియదు. ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 1.5 year అయింది. ల్యాండ్ ఎలా ఉంది ఏంటి, అసలు ఎవరన్నా ఉన్నారా దాంట్లో, ఇల్లులు కట్టేసుకున్నారా మన ల్యాండ్లో, లేక అంతకుముందు కార్న్ మొక్కజొన్న పండించేవాళ్ళు అనమాట వాళ్ళకి మనం ఏం చెప్పామంటే మీరు పండించుకోండి పర్లేదు, మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం అలాగే ఒకరికి ల్యాండ్ ఇచ్చేస్తే వాళ్ళు క్లీన్గా పెడతారనమాట. ల్యాండ్ లేదనుకో దాంట్లో గిడ్డి అంతా పెరిగిపోయి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మనకి ఫైన్ వేస్తారు అది క్లీన్ చేయకపోతే. అది క్లీన్ చేసే ఓపిక ఎవరికి ఉంటుంది, మళ్ళీ ఎవరినో మనుషుల్ని పట్టుకొని క్లీన్ చేయించాల్సి వస్తుంది. సో మనం ఏం చేసాం, అక్కడ ఉన్న ఫార్మర్స్కి చెప్పేసాం మీరే ల్యాండ్ తీసుకొని ఏ కల్టివేషన్ ఏం చేసుకోవాలో చేసేసుకోండి అని చెప్పాం అనమాట. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్నది మనం అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. వాళ్ళు అది కంటిన్యూ చేస్తున్నారా లేదా గడ్డి మొత్తం బాగా పెరిగిపోయి ఉందా అన్నది ఈ విషయం మనకు తెలియదు. సో ఫస్ట్ ల్యాండ్ దగ్గరికి వెళ్దాము. ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూసేసి ఏంటి పరిస్థితి అని, అక్కడ నుండి మళ్ళీ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ సైన్ చేసి అక్కడున్న అసలు ఊరు ఎలా ఉంటుంది అన్నది చాలా మంది చూడలేనట్టున్నారు. మనం ఈ వీడియోలో ఊరు ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎస్తరేజా అని ఊరి పేరు అనమాట, చాలా బాగుంటుంది. చూడండి అసలు పల్లెటూరు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇక్కడ. నేను కూడా మూవ్ అవ్వడానికి కారణం ఏంటంటే, పోర్టో సిటీ నుండి ఒక పల్లెటూరికి నార్త్ వైపు స్పెయిన్ వైపు మూవ్ అవ్వడానికి కారణం ఏంటంటే, పల్లెటూరు లైఫ్ స్టైల్ నాకు చాలా ఇష్టం అనమాట. చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఎందుకుంటుంది చెప్పండి, ఎందుకంటే మంచి ల్యాండ్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, యానిమల్స్ పెంచుకోవచ్చు, గార్డెనింగ్ చేసుకోవచ్చు, వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. సో సిటీ లైఫ్లో ఉండి బోర్ కొట్టేసి ఈ పల్లెటూరు లైఫ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ మేమైతే అలవాటు పడిపోయాము. కానీ యూరోప్లో పల్లెటూరు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో మనం ఊర్లోకి ఎంటర్ అయ్యాం, పల్లెటూరులోకి. చూస్తున్నారు కదా వాతావరణం చూస్తున్నారు కదా, ఇలాగే ఉంటాయి పల్లెటూర్లు ఇక్కడ. చిన్న రోడ్లు. ఒక్కటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము, రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట పల్లెటూరులో. అంటే సిటీల్లో కూడా అంతే, మొత్తం యూరోప్ అంతా అంతే. రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి, కారు ఎంత వెళ్తుందో అంతే ఉంటుంది రోడ్లు చూడండి ఎలా ఉంటాయి చిన్నగా. ఒక కారు పట్టేంత రోడ్లో అటు ఇటు కూడా ఒక కార్లు వచ్చేలాగా రోడ్ వేసాడు. మధ్యలో లైన్ కనిపిస్తుంది కదా, ఒకటే కారు పడుతుంది, టైట్గా ఉంటుంది అనమాట. ఇంకంతే, అంటే బ్యాడ్గా చెప్పట్లేదు, బట్ వీళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్న రోడ్లు. ఇక్కడేంటి ఇటలీలో, ఫ్రాన్స్లో కూడా వెళ్ళినప్పుడు, ఈవెన్ జర్మనీలో కొంచెం పర్లేదులే, ఇటలీ ఫ్రాన్స్ అయితే ఇంకా ఘోరం, చాలా చిన్నగా ఉంటాయి రోడ్స్. చూడండి ఒక అతను సైకిల్ మీద వెళ్తున్నాడు, సైకిల్ తొక్కుంటూ. రంగులు చూడండి, ఇంటి కలర్లు, ఇంటి రంగులు ఎలా ఉన్నాయో, పల్లెటూరు ఇల్లులు. చూడండి ఇటువైపు రైట్ సైడ్ చూడండి, కొత్త ఇల్లు అనమాట, కొత్త కన్స్ట్రక్షన్. ఇక్కడ ల్యాండ్ తీసుకొని జనాలు బాగా మంచిగా కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతున్నారు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. చాలా బ్యూటిఫుల్ కట్టారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కడుతుండే, ఇప్పుడైతే ఫినిషింగ్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇల్లు. ఓకే, వచ్చేసాం మనం ల్యాండ్ దగ్గరికి. చూడండి పెద్ద ట్రక్, ఇంకో ట్రక్ వస్తుంది. చూస్తున్నారు కదా పల్లెటూరు జీవితం అన్నమాట. ఇదే ల్యాండ్. ఇక్కడ వీళ్ళు ఏం వేసారు, మొక్కజొన్న వేసినట్టున్నారు. మొక్కజొన్న వేసి మళ్ళీ మొత్తం తీసేసినట్టున్నారు. వెరీ గుడ్, క్లీన్గా పెట్టారు ల్యాండ్ మాత్రం మంచిగా. అటువైపు ఇల్లు ఉంది దీనికి, పెద్ద ఇల్లు. ఇటువైపు కూడా ఇల్లు ఉంది. కింద ట్రాక్టర్ ఇవి కనిపిస్తున్నాయి, టైర్లవి, ట్రాక్టర్ వెళ్ళినట్టు మొత్తం.
ఓకే, మొత్తం క్లీన్గా పెట్టారు. మొక్కజొన్న మొత్తం బాగా పండించినట్టున్నారు. అసలు రావాల్సింది మొక్కజొన్నలు తీసుకోవడానికి. దీన్ని ఇలాగే వదిలేసామనుకోండి ఏమవుతుందంటే గడ్డి పెరిగిపోయి మనకి చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోద్ది అనమాట. మనమే కట్ చేయాలి, లేకపోతే ఎవరిని హైర్ చేసుకుని కట్ చేయాలి, లేదంటే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఫైన్ వేస్తారు. ఫైర్స్ అదే మంటలు అంటుకుంటాయని చెప్పేసి ఫైన్ వేస్తారనమాట. 5,000 ఫైన్ వేస్తారు. 5,000 అంటే 5 లక్షల రూపాయలు. సో వీళ్ళు మనకి మంచి హెల్ప్ చేస్తున్నారులే, థ్యాంక్ గాడ్ హెల్ప్ చేస్తున్నారు బాగా. ఇలా క్లీన్గా పెట్టి ఇక్కడ ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇల్లులు. అసలు ఎంత బాగా కట్టుకున్నారు వీళ్ళు. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, మంచిగా కట్టుకున్నారు. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మంచిగా. ఇక్కడ ఫ్రూట్ లాంటి చెట్టు ఉంది, దీనికి చిన్న చిన్న రెడ్ కలర్ ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి, కానీ ఇవేం ఫ్రూట్స్ అనేది మనకు తెలియదు. ఎంత బాగున్నాయి చూడండి, చిన్న సైజ్ టొమాటోస్ లాగా ఉన్నాయి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వాట్ ఈస్ ఇట్? ఇస్ ఇట్ ఎడిబుల్? Bitter. Bitter. With a lot of seeds like chili. Chili? Yeah, it looks like capsicum or something, like peppers. Oh, it's some kind of peppers. Okay. Okay. Oh, wow. మనకు ఒక దొరికింది మొక్కజొన్న. ఓపెన్. Oh wow, amazing man, so beautiful. Yeah, right, you can take it home. గుర్రం చూడండి, గుర్రం మంచిగా ఒక్క గుర్రం ఒకటే ఉంది పొలంలో, మంచిగా మేస్తుంది. బ్యూటిఫుల్ ఉంది గుర్రం, చిన్నది. ఇక్కడ సందులు చూడండి, ఊర్లో సందులు బొందులు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న రోడ్లు, ఊరు లైఫ్, పల్లెటూరు లైఫ్. ఇక్కడ చూడండి ఒక ముసలమ్మ ముసలతను సైకిల్ మీద ఏదో మాట్లాడుకుంటున్నారు. భలే ఉంది కదా. చూడండి ఒక ఓల్డ్ లేడీ సైకిల్ మీద, చిన్న స్కూటర్, సైకిళ్ళ మీద స్కూటర్ల మీద భలే ఉంది ఇక్కడ. మంచి లైఫ్, నాకైతే చాలా నచ్చింది. ఇలా ఉండాలంటే నాకు చాలా నచ్చుతుంది. చూడండి ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్గా చూడడానికి రోడ్స్. ఈ ఊరు నుండి ఇంకొక చిన్న ఆఫీస్ ఉంది కదా, ఆ ఊరికి కనెక్టింగ్ రోడ్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తున్నాం కదా, మన ల్యాండ్ దగ్గర నుండి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో కనెక్టింగ్ రోడ్ ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మంచిగా ఎవరో ల్యాండ్ తీసుకుని ఈ సోలార్ ప్యానల్స్ వేశారు. చాలా పెద్దగా, చాలా ఎక్కువగా వేశారు. సోలార్ పండిస్తున్నారు, సోలార్ని. బాగుంది. ల్యాండ్ ఫ్రీ కాదు, ల్యాండ్ అంటే చాలా చీప్ కదా. ఇప్పుడు సోలార్ అలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో ఏజెంట్ దగ్గరికి వచ్చాం మనం ఆల్మోస్ట్. ఉంది కదా, ఇదే అన్నమాట ఏజెన్సీ. ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఆఫీస్ లాగా ఉంది, చాలా బాగుంది నీట్గా. అక్కడ ఒక మార్కెట్ ఉంది, సాటర్డే మార్కెట్ అన్నమాట. ఈ మార్కెట్ మార్నింగ్ 8 నుండి 12 o'clock వరకు ఉంటుంది. ఇప్పుడు 1 గంట అయింది కనుక క్లోజ్ చేసేస్తున్నారు మార్కెట్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట.
వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బట్టలు, ఇంకా యానిమల్స్ కూడా, కోళ్ళు, మేకలు ఇవన్నీ దొరుకుతాయి. బాగుంటుంది మార్కెట్. ఇదన్నమాట టౌన్, చిన్న టౌన్. ఆ పల్లెటూరికి చిన్న టౌన్ ఇది. బాగుంది, మంచిగా నీట్గా క్లీన్గా. ఈ ఊళ్ళో చెత్త డబ్బాలు చూడండి ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్గా రౌండ్గా భలే పెట్టారు చెత్త డబ్బాలు. ఇది పబ్లిక్ పార్క్ అన్నమాట. ప్లస్ పిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడ చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఉంది. పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ. పబ్లిక్ పార్క్ చాలా బాగా నీట్గా మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి గోడలు ఎలా కట్టారో, ఎంత స్టోన్స్ అనమాట. స్టోన్స్ ప్లస్ ఇక్కడ చిన్న మెష్ లాగా ఉంది. మెష్ని చుట్టూ పెట్టేసి మధ్యలో రాళ్ళు పెట్టేసి గోడలాగా ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం భలే ఉంది. మస్తు స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద పార్క్లో, ఇంత బాగా బ్యూటిఫుల్గా ఉన్న పార్క్లో ఒక్క మనిషి లేడు. ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి లేడు. చూడండి ఇంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అయినా కానీ ఎవ్వరు లేరు ఇక్కడ. ఇక్కడ మనతో రాజు వచ్చాడు, కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. చూడండి పార్క్లోనే చిన్న స్ట్రీమ్ ఉంది. ప్లస్ ఇక్కడ మంచిగా చిన్న పాత్వేలా కట్టారు నడుచుకుంటూ వెళ్ళడానికి. పార్క్ ఈ స్ట్రీమ్ పక్క నుండి బాగుంది. Hey, how are you? Is it a busy day today? Holidays. Oh, it's busy. Shows that your identity, okay? Your marriage, your state of marriage, your CC, okay? And the CC of your wife, the NIF of the singles, Okay. properties, inequality, okay? And the land, 12 months, okay? My identity. Yeah. My identity card, my NIF of identity, Yeah. the lawyer interrelated to the True. The notary. Yeah. no public charge, okay, no governmental charge, No. okay. So what is your charges when we sell it? Vai faltar aqui uma folha, ok. This one. Está aqui, está aqui. Yeah. The price of the owners of services, 6,000. Yeah. Accesses of the IVA of the state of Portugal. Okay. Okay. So when we finally sell it, then we get that. Okay. So you're seeing the True. Okay. in this position, the signature and in the final to Yeah. your CC. The second. Now this position. Acho que existe aqui, se não me engano. I'll give you a copy. Okay. Thank you. Very good. Okay. Yeah. ఓకే, సో మనం డాక్యుమెంట్ సైన్ చేస్తాం అనమాట. ల్యాండ్ సేల్కి పెట్టేసాము. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఎన్ని రోజులు పడుతుందో.
కరెక్ట్గా మనం అనుకున్న ఫిగర్ వస్తే సేల్ చేసేయడమే అనమాట. మనం తొందరపాటులో ఒక చిన్న మిస్టేక్ చేసామన్నమాట. మిస్టేక్ ఏంటంటే పార్కింగ్ రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేసాము. సో డిజేబుల్డ్ ప్లేస్లో మనం పార్కింగ్ చేసాం చూసుకోకుండా, బోర్డు చూసుకోలేదనమాట. సో వాళ్ళు కార్ తీసుకెళ్ళిపోయారు, మన కార్ తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఫైన్ వేశారు. ఫైన్ ఎంత అంటే చూడండి, $200 ఆల్మోస్ట్, అంటే ఒక 199 యూరోస్ ఫైన్, అంటే €200 ఆల్మోస్ట్ 20,000 ఫైన్. చిన్న తప్పు చేసినందుకు మనం బోర్డు చూసుకోలేదు అంతే. మనం ఫైన్ పే చేసిన తర్వాతే మనకి కార్ రిలీజ్ చేశారనమాట. యాక్చువల్గా అయితే ఫస్ట్ 24 అవర్స్లో కడితే 200 అంట. ఆ తర్వాత నుండి ఎవ్రీడే 200 పెరుగుతూ ఉంటుందంట. లక్కీగా మనం ఫస్ట్ 24 అవర్స్లో కట్టేసాము. Very nice. Caravan parking. This is a very small village, but so beautiful. Yeah. Muito bonito. Okay, so మనం బ్యాక్ టు పోర్టో వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి చూడండి, కరెక్ట్గా ఈ ఊరు దగ్గర నుండి 47 కిలోమీటర్స్ ఈ పాయింట్ నుండి, అంటే మన ల్యాండ్ దగ్గర నుండి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ అనమాట. సో పోర్టోకి 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ పోతే 35-36 మినిట్స్ అనమాట. సో మన వచ్చిన పని అయిపోయింది, మనం ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం పోర్టోకి. పోర్టో నుండి మళ్ళీ బ్రాగాకి, అక్కడ నుండి మళ్ళీ ఇంకొక నాకు రాజ్ని పోర్టులో డ్రాప్ చేసి నేను బ్రాగాకి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ నుండి ఇంకొక 50 కిలోమీటర్స్, మొత్తం టోటల్ 100 కిలోమీటర్స్ డ్రైవ్ అనుకోండి. కానీ చూడండి రోడ్లు చూడండి, ఈ రోడ్ల మీద 100 కాదు 200 కాదు 500 కిలోమీటర్స్ కూడా మనం మంచిగా హ్యాపీగా కూర్చుని డ్రైవ్ చేసేసుకోవచ్చు అనమాట. అంత చాలా కూల్గా ఉంటుంది డ్రైవింగ్ ఇక్కడ. ఓకే, సో మనం పోర్టో సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాము. చూడండి సిటీ ఎంత బాగుందో, అంత క్లీన్గా నీట్గా, ట్రాఫిక్ తక్కువ. మామూలుగా మార్నింగ్ టైమ్స్లో, వీక్ డేస్లో మార్నింగ్ టైమ్స్లో 9 లోపల వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలే ఇలాగే ఉంటుంది అనమాట. మళ్ళీ ఈవినింగ్ 4 తర్వాత 6 వరకు, 4 to 6 2 అవర్స్ మళ్ళీ భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ మామూలు అదనమాట. మొత్తానికి మన పనులు అయిపోయి ఈరోజు స్కూటీకి చేరుకుంటున్నాము, ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. మంచి అడ్వెంచరస్ డే, గుర్తుపెట్టుకోవాల్సిన డే. ఫస్ట్ ఏమో హైవేలో రోడ్డు మిస్ అయ్యి ఎక్స్ట్రా 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాము. సెకండ్ ఏమో రాంగ్ పార్కింగ్ చేసి 20,000 కట్టాల్సి వచ్చింది. ఇంకా మంచి అడ్వెంచరస్ డే అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ గట్టిగా నొక్కండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.